రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, 79వ దినోత్సవం. పులివెందుల్లో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 14 అని చెప్పేసి భావించే విధంగా ఘన విజయాన్ని మరి పులివెందుల ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి అందించడం చాలా సంతోషం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఓటమిని గౌరవంగా ఆహ్వానించి ఓటమికి కారణాలేంటి అని సమీక్షించుకోవాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల శాసనసభ్యులు మరీ దిగజారి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిలాగా కాకుండా, ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాకుండా మరీ దిగజారి మాట్లాడటం చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మాట్లాడితే ప్రజాస్వామ్యం అని, ప్రజాస్వామ్యం అంటే వైసీపీ గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం ఉన్నట్లు, వైసీపీ ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్లు ఒక అప్రజాస్వామిక రాజకీయ నాయకుడు మాట్లాడటం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒకవేళ పులివెందుల్లో ఉన్న ప్రజాస్వామ్యం గురించి ఆయన ఒకసారి పరికించుకుంటే, ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి అక్కడ అది కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ అక్కడ గెలుస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేసాను, అందరికీ దండాలు అని చెప్పేసి ఈ విధంగా బ్యాలెట్ బాక్సులు వేశారంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా లేక ఏ విధంగా జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఓటమికి కారణాలు ఎదుకొచ్చు, లేకపోతే అక్కడ ఇక్కడ ఏదన్నా విధానాల మీద మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి వయసు, ఆయన రిటైర్మెంటు, ఆయన ఆఖరి ఎలక్షను, ఎందుకు అంత దిగజారి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి ఆశీర్వాదంతో నిండు 100 ఏళ్ళు పూర్తి అధికారంలోనే ఉంటారని చెప్పేసి కూడా నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి మానవతా దృష్టితో పరిపాలన చేసే వ్యక్తి కాబట్టి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. నువ్వు ఎన్ని ప్రేలాపనలు చేసుకున్నా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా, గ్రామాలు అంటూ ఉంటాం శాపనార్థాలు పెట్టారని చెప్పేసి, ఏది పంపుగాడి తగాద దగ్గర లేకపోతే రోడ్లు ఊడ్చే చోట శాపనార్థాలు పెట్టారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అటువంటి శాపనార్థాలు ఎన్ని పెట్టినా కూడా భగవంతుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఆయనకి మెండుగా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పులివెందుల్లో నేను కూడా 3-4 బూతుల్లో నన్ను అక్కడ పనిచేయమని చెప్పటం, నేను దాదాపు 50-60 ఇళ్లలోకి వెళ్ళి డోర్ టు డోర్ నేను ప్రచారం చేశాను. నేను వాళ్ళని కూడా అడిగాను, నేను కేవలం టీడీపీ వాళ్ళ ఇళ్ళకే కాదు, వైసీపీ సానుభూతి పరుల ఇళ్ళకు కూడా తీసుకెళ్ళండి, నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను, లేతే మన వాదన చెప్తాను అని చెప్పేసి వెళ్ళినప్పుడు వాస్తవంగా అక్కడ భయపడ్డారు కొంతమంది. ఎందుకంటే మనం అక్కడికి ఎందుకు లేండి, గొడవలు అవుతాయేమో అని చెప్పేసి. లేదు నేను వెళ్ళాము, నేను మామూలుగా మాట్లాడతాను, నేనేమి గట్టిగా మాట్లాడంటే అందరి ఇళ్ళకి వెళ్ళినా కూడా చాలామంది బలహీన వర్గాల ఇళ్ళకి వెళితే వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, మాతో మాట్లాడిన విధానం కానివ్వండి, అక్కడ మార్పుని ఎంత బలంగా కోరుకుంటున్నారో నాకు స్పష్టంగా అర్థమైందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఇంటింటి ప్రచారమే కాకుండా రచ్చబండల దగ్గర కానీ, టీ బంకుల దగ్గర కానీ నేను చాలామందితో ఓపెన్గా కూర్చొని మాట్లాడాను. వాళ్ళు నన్ను ఇంటింటికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో వాళ్ళు చెప్పేది ఒకటే, ఈ 30-40 సంవత్సరాల్లో మేము చేతులు కట్టుకొని ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆదేశాలు తీసుకుంటాం తప్పితే మా భావాల్ని గౌరవించటం కానీ, మా ఆకాంక్షల్ని గౌరవించటం కానీ, మా ఇబ్బందులు, మా సుఖాలు, లేకపోతే మాకు కావాల్సినవి ఏమిటి అనేది ఎప్పుడు కూడా ఇక్కడ చర్చించడం జరగలేదని చెప్పారు. మేము చాలా స్పష్టంగా చెప్పాం.
వాళ్ళకి సాగునీరు సమస్య తీవ్రంగా ఉంది. మీరు పులివెందులు ఎప్పుడున్న మీరు ఎంతమంది వెళ్ళారు నాకు తెలియదు, కానీ కృష్ణా డెల్టా కంటే కూడా బ్రహ్మాండంగా అక్కడ ఉంటుంది, పంటలు పండుతున్నాయి. కానీ 30 సంవత్సరాల నుంచి ఆ పులివెందులకు కావాల్సిన సాగునీరు చిన్న విషయం కూడా వాళ్ళు చేయలేకపోవటం కానివ్వండి, లేదు ప్రత్యేకంగా మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి కాబట్టి ఆ విషయంలో నా దగ్గర లేపారేమో, కానీ మాకు గత 20 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కొంతేమో కారణం వాళ్ళ మూతబోర్లు ఎవరైతే ఉంటారో గ్రామాల్లో వాళ్ళ అడ్డంకులు పెట్టడం, 2 వైసీపీ అనో మన టీడీపీ అనో లేకపోతే ఇంకోటనో రకరకాల కారణాలతో మాకు అసలు ఇల్లులే ఇవ్వలేదని చెప్పారు. సో ఇన్ని సమస్యల పట్ల వాళ్ళందరూ కూడా నిజంగా మార్పు కోరుకున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలని వాళ్ళు బలంగా కోరుకున్నారు కాబట్టే ఇంత ఘనమైన విజయం లభించిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది 2029కి తొలిమెట్టు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను పులివెందుల్లో కూడా వచ్చేసారి గెలవాలనే కసి, గెలిపించాలనే కసి అక్కడ ఓటర్లలో నాయకుల్లో కూడా నాకు చాలా స్పష్టంగా కనపడిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఏదో కేంద్ర బలగాలు అని చెప్పేసి అసలు ఆయన తెలిసి మాట్లాడుతున్నారో లేకపోతే పరిపాలన గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. కానీ ఎప్పుడు వస్తాయి కేంద్ర బలగాలు? ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయినప్పుడు, లేకపోతే లా అండ్ ఆర్డర్ని మేము మెయింటైన్ చేయలేమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు వస్తారు తప్పితే, మనకు తెలిసి అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి సెంట్రల్ ఫోర్స్ వస్తాయేమో కానీ ఎప్పుడు లోకల్ బాడీస్కి ఎప్పుడు రాలా. ఇక్కడ ఒకవేళ నిజంగా అక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయితే, మీరు 30 సంవత్సరాల నుంచి ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో పులివెందులు అనేది వైసీపీకి కానీ కాంగ్రెస్కి కానీ బలమైన మండలం అని చెప్పేసి అక్కడ అందరూ చెప్తా ఉన్నారు. ఆ మండలంలో మీరు ఎన్నికల్ని బహిష్కరించండి అని కాల్ ఇచ్చినా కూడా, పిలుపు ఇచ్చినా కూడా 55 నుంచి 65% ఓటు పోలింగ్ అయిందంటేనే ఎంత వ్యతిరేకత మీ మీద ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఏదేమైనా కూడా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది యువకుల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తాపత్రయం కానివ్వండి, ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని ఏ విధంగా మెచ్చుకుంటున్నారో కూడా స్పష్టమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ఆయన చూస్తే మాట్లాడితే పోలీసుల మీద, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు మీద, ఒకవేళ విధానం మీద తల్లికి వందనం వచ్చింది, లేకపోతే దీపం 2 వచ్చింది, లేకపోతే అన్నదాత సుఖీభావ వచ్చింది, దాంట్లో ఇంతమందికి ఇచ్చారు ఇంకెంతమందికి ఇవ్వాలి అటువంటివి మాట్లాడితేనో, లేకపోతే మేము 10 పాలసీస్ పెట్టాం, మీరు 2 పాలసీసే ప్రజలందరూ కూడా గుర్తుంటుంది, ఇసుక పాలసీ, మద్యం పాలసీ. ఆ పాలసీలు కూడా ఏ విధంగా పనిచేసినాయో ప్రజలందరూ కూడా గుర్తించారు. కానీ మేము 10 పాలసీలు 10-15 పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, ఐటీ రంగం కానివ్వండి, డేటా సెంటర్స్ కానివ్వండి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి పాలసీలు ఏమైనా లోపం ఉన్నా, లేదా అటువంటి పాలసీలు ఇంకా మెరుగైన సూచనలు చేసినా అటువంటి మాట్లాడే కానీ ఎంతసేపు ఈ శాపనార్థాలు మాట్లాడితే పోలీసు వాళ్ళ మీద, మన ఆంధ్రప్రదేశ్ యంత్రాంగానికి అది పోలీస్ వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉన్న విషయం ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అధికార ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఏ స్టేట్లోకి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటారో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటారు. అటువంటి యంత్రాంగాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా కించపరుస్తూ, అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ మీద తిట్లు దండకం చేస్తూ, లేకపోతే మీ సంగతి చూస్తానని చెప్పేసి బెదిరించే ధోరణిలో మాట్లాడతాం. అది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అంటే మాజీ ముఖ్యమంత్రికి తగదని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఏదో ఒక డిఎస్పీ గారు కాల్ చేస్తానో అని ఏదో కలుస్తారు కూడా. ఒక చోట ఒక సిట్యుయేషన్ని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మారే సిట్యుయేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఎయిర్లో కూడా ఫైర్ చేస్తారు. కాలుస్తానే అంటే ఏంటి, కాల్చి కూడా చూపిస్తారు. ఎందుకంటే అక్కడ ప్రజల్లో ఎవరైతే దౌర్జన్యం చేయాలని చెప్పేసి మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు చేశారో దాని గురించి అక్కడ పోలీసులందరికీ అవగాహన ఉంది కాబట్టి, మీ పరిస్థితి వారికి తెలుసు కాబట్టి బెదిరించారు.
బెదిరించినా మీదకి ఆ, పోలీసుల మీద ఎదురు తిరిగితేనో, లేకపోతే అక్కడ లా అండ్ ఆర్డర్ని చెడగొడటానికి ప్రయత్నం చేస్తేనో, లేకపోతే విధ్వంసాన్ని సృష్టిస్తానికి ప్రయత్నం చేస్తే తిట్టరా పోలీసులు? ఒక ఫైర్ కూడా చేస్తారు అవసరమైతే. సో దాన్ని చూపించి ఏదో పోలీస్ యంత్రాంగాన్ని మనం పెట్టినట్టు మాట్లాడతాం, అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. పోలీస్ యంత్రాంగం అన్ని వ్యవస్థలు కూడా చక్కగా పనిచేసినాయి. అందుకనే అంత మెజారిటీ ఇచ్చి మరి తెలుగుదేశం పార్టీని గెలిపించారని చెప్పేసి మనం చేస్తాను.